నమస్తే. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. 5 ఏళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని పవన్ అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం స్ఫూర్తినిచ్చిందన్నారు. చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. పవన్ ప్రతిపాదనను పురంధేశ్వరి సమర్థించారు. ఏపీ అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్డీఏ సభ్యులందరూ చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో 93% గెలవడం దేశ చరిత్రలో అరుదైన ఘటన అని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారన్నారు. ప్రజా తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికల్లో 3 పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. అమరావతి రాజధాని అని విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. విశాఖను మర్చిపోయే సమస్య లేదన్నారు. ఈసారి రాయలసీమలో 1 సైడెడ్ గా ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్డీఏ కూటమి కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం వస్తే చెట్లు కొట్టడాలు, పరదాలు కట్టడాలు, ట్రాఫిక్ ఆపడాలు ఉండవు. తాను, పవన్ కళ్యాణ్ సామాన్య మానవులమే అన్నారు. 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది
ప్రజావేదిక విధ్వంసం, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. కళ్యాణ్ గారికి, కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం జరిగింది. కార్యక్రమంలో చంద్రబాబుకు అందరికంటే పెద్ద కుర్చీ వేశారు నిర్వాహకులు. అయితే వేదికపైకి వచ్చిన చంద్రబాబు వెంటనే ఆ కుర్చీని తీసివేయించారు. అందరితో నేను సమానమే అని, ప్రత్యేక కుర్చీ అవసరం లేదని స్పష్టం చేశారు. అందరితో తాను సమానమే అంటూ వారితో సమానంగా కుర్చీ వేయించుకున్నారు. శ్రీమతి పురంధేశ్వరి మేడం గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరు ఆ విజయానికి విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం. కూటమి పక్షాల నేత ఎన్నికపై వేదిక సంబంధించి ఆసక్తికర సన్నివేశం జరిగింది. కార్యక్రమంలో చంద్రబాబుకు అందరికంటే పెద్ద కుర్చీ వేశారు నిర్వాహకులు. అయితే వేదికపైకి వచ్చిన చంద్రబాబు వెంటనే ఆ కుర్చీని తీసివేయించారు. అందరితోనూ నేను సమానమే అనే, ప్రత్యేక కుర్చీ అవసరం లేదని స్పష్టం చేశారు. అందరితో తాను సమానమే అంటూ వారితో సమానంగా కుర్చీ వేయించుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరు ఆ విజయానికి